తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు కొన్ని ట్రెండ్‌లు నడుస్తా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఏదన్నా ఒక మంచి సాంగ్ గనక పడితే జనాల్లోకి ఆ సాంగే జనాల్ని థియేటర్‌కి తీసుకొస్తది. ఇప్పుడు 'ఫియర్' సాంగ్ గాని ఇంకో సాంగ్ ఉంది గదా! 'దేవరాలు' ఆ రెండిటి వల్ల జనాలు ఎక్కువగా థియేటర్‌కి ఎగబడినటువంటి సిట్యుయేషన్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్. అట్లాగే ఈ మూవీ 'తండేల్' మూవీని గనక మనం కన్సిడర్ చేస్తే ఈ మూవీకి సంబంధించి 'బుజ్జి తల్లి' పాట గాని 'హయ్యో హైలేస్తా' సాంగ్ గాని ఈ 2 సాంగ్స్ థియేటర్‌కి జనాల్ని తీసుకురావడం గ్యారంటీ. ఇవి కాకుండా సాయి పల్లవి ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నాగ చైతన్య ఒక పెద్ద హీరో సినిమా. అట్లాగే ట్రైలర్ అనేది ఒక మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓ సూపర్ డూపర్ అద్దరిపోయేలాగా ఏమీ లేదు గానీ, ఒక లవ్ స్టోరీని చూపిస్తూ, ఆ లవ్ స్టోరీకి మధ్యలో పాకిస్తాన్ యొక్క థింగ్‌ని ఇంట్రూడర్‌గా తీసుకొచ్చి, ఆ ప్యాట్రియాటిజంని గూడా చూపించి, ఆ రకంగా దాన్ని ప్లాన్ చేశారు. నాగ చైతన్య ఎప్పటినుంచో గూడా ఒక 100 క్రోర్ షేర్స్ సంబంధించినటువంటి మూవీ కొట్టాలని ఎప్పటినుంచో ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మూవీతో అది సాధ్యమయ్యేలా కనిపిస్తుంది. చందు మొండేటి డైరెక్ట్ చేశాడు ఈ మూవీని. దానివల్ల గూడా అంటే ఒక స్ట్రాంగ్ థింగ్‌ని డీల్ చేయడంలో చందు మొండేటి గతంలో ప్రూవ్ చేసుకున్నాడు. ఒక సరైనటువంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయగలుగుతాడు అని చందు మొండేటికి ఒక మంచి ఫేము, మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది సినిమాల పరంగా. సో, ఈ మూవీకొచ్చేసరికి సాయి పల్లవి ఒక బిగ్ యాసెట్ అయ్యే పరిస్థితి ఉంది. మీకు ఆ మధ్య వచ్చిన లవ్ స్టోరీ కావచ్చు, అంతకుముందు 'ఫిదా' కావచ్చు. కేవలం సాయి పల్లవిని చూసి థియేటర్‌కొచ్చేటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ గాని, లేడీ ఆడియన్స్ గాని చాలా ఎక్కువగా ఉంటారు. నాలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి యాక్టర్స్. నేను చాలా పెద్ద ఫ్యాన్ సాయి పల్లవికి. నేనైనా సినిమాకెళ్తే డెఫినెట్‌లీ తన కోసం ఎళ్తా. అట్లాంటి టైంలో ట్రైలర్ కట్ కూడా భయంకరమైన అద్భుతంగా ఏం లేదు గానీ, రీజనబుల్‌గా బానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే నాకున్నటువంటి డౌట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఒక 10, 15 సంవత్సరాల నుంచి ప్యాట్రియాటిజం అనేటువంటి పాయింట్ అంత సూపర్‌గా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ తెలుగు సినిమాలకి. మా చిన్నప్పుడంతా 'ఆజాద్' ఇట్లాంటి సినిమాలొచ్చి ప్యాట్రియాటిజంలో అప్పుడే ఫెయిల్ అయినాయి. 'ఖడ్గం' ఒకటే నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది కూడా కృష్ణవంశీ టేకింగ్, డీలింగ్ వేరేగా ఉంది. కృష్ణవంశీ పీక్స్‌లో ప్రైమ్‌లో ఉన్నప్పుడు తీసినటువంటి సినిమా. ఆ తర్వాత కూడా కృష్ణవంశీ కొన్నిసార్లు ప్యాట్రియాటిజం టచ్ చేసినా అది పెద్దగా వర్కౌట్ అవ్వల. సో, ఈ టైంలో ప్యాట్రియాటిజం అనేది ఎస్పెషల్లీ హిందూ, ముస్లిం గొడవలను పెడితే ఏమన్నా వర్కౌట్ అయిద్దేమో గానీ, ఇట్లా ఇండియా, పాకిస్తాన్ అనేటువంటి థింగ్‌లో ప్యాట్రియాటిజంని చూపిస్తే అంటే సరిగ్గా బిల్డ్ చేసుకొని సరైన స్క్రిప్ట్ పెట్టుకుంటే ఏ సినిమా హిట్ అవుద్ది గానీ, నాకది చూసి అదొక్కటి డౌటొచ్చింది. బట్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళబోతున్నాడనేది క్లియర్ కట్‌గా ట్రైలర్ చూస్తున్నంత సేపు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఎమోషనల్ మూమెంట్స్‌లో వచ్చినటువంటి ఆ మ్యూజిక్ గానీ, ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. 'తాండేల్' అనేది ఒక లీడర్‌గా చూపిస్తున్నటువంటి విధానం బావుంది. ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫిషర్‌మెన్ తమ బోట్స్‌లో సముద్రానికి వేటకి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఒక కెప్టెన్ ఉండాలి కదా! ఆబ్వియస్‌లీ. ఒక పెద్ద షిప్ ఎళ్తున్నప్పుడు, ఆ షిప్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డీల్ చేయడానికి ఒక కెప్టెన్, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్, ఒక బ్రేవ్ పర్సన్, అన్ని విధాలుగా ఆలోచించదగ్గ వ్యక్తిని కెప్టెన్‌గా పట్టుకొని తీసుకెళ్తాం కదా! ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తిని. అట్లాగే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేపలకు సంబంధించి వేటకెళ్తున్నప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ బోట్స్ ఈ బోట్స్‌కి సంబంధించినటువంటి జనాలు, ఈ జనాలందరికీ ఉన్న ఒక కెప్టెన్‌గా, ఒక లీడర్‌గా తాండేల్ ఉండడం. ఆ తాండేల్ లీడర్‌గా ఈ రాజు అనే వ్యక్తి లీడర్‌గా ఉన్నటువంటి ఈ బోట్స్‌కి ఏ ప్రమాదం వచ్చింది? వీళ్ళు పాకిస్తాన్ బోర్డర్‌కి ఎందుకు వెళ్లారు? సీ బోర్డర్‌కి ఎందుకు వెళ్లారు? అక్కడ ఎట్లా పట్టుబడ్డారు? అక్కడ థింగ్స్‌ని వాళ్ళు ఎట్లా డీల్ చేశారు? మళ్ళీ ఎట్లా బయటపడ్డారు? ఈలోపు ఇక్కడ సాయి పల్లవి ఏ రకమైనటువంటి త్యాగం చేసింది ఇతని కోసం, ఇతను మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసింది, ఇవన్నీ కూడా ట్రైలర్లో ఆల్మోస్ట్ స్టోరీని కవర్ చేసినట్టు చెప్పుకోవచ్చు. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, ఎమోషనల్ డ్రామా ఎట్లా కన్విన్సింగ్గా తీస్తారు వీళ్ళు అనే దాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది నాకు అనిపిస్తుంది. నాకు పర్సనల్గా చూసినప్పుడు సూపర్ డూపర్ అని నాకు అనిపించకపోయినా ఖచ్చితంగా కమర్షియల్గా ఈ మూవీ వర్కౌట్ అవుతుంది అని నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. కింద నేను వాట్సాప్ పిన్ కామెంట్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ న్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి జాయిన్ అయ్యి 1 వీక్ ఉండి చూడండి, మీకు తెలుస్తుంది ఆ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అండ్ వేరే వాళ్ళు ఎవరన్నా కూడా మీరు జాయిన్ చేయొచ్చు ఆ గ్రూప్లో.